మాస్ మహారాజ్ సినిమా వస్తే ఒక రవితేజ గారి ఫ్యాన్స్ కి కాదు ప్రతి ఒక్కరికి ఒక పండుగని చెప్పాలి. రవితేజ గారి స్టైల్, అతని డైలాగ్ డెలివరీ చూస్తే మళ్ళీ చూడాలి అనిపించడం కామన్. అయితే రవితేజ గారు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత 2 సినిమాలను స్టార్ట్ చేశారు. అందులో ఒకటి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న రాజా ది గ్రేట్, కాగా మరొకటి విక్రమ్ సిరి డైరెక్షన్ లో వస్తున్న టచ్ చేసి చూడు. ఇక పటాస్ సుప్రీం హిట్లతో హుషారెత్తించిన అనిల్ రావిపూడి మాస్ రాజాతో మాస్ మసాలా సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అనిల్ డైరెక్షన్ లో టాలెంట్ కు రవితేజ కూడా ఫిదా అయ్యాడట. ఇక ఎటొచ్చి రవితేజకు టచ్ చేసి చూడు సినిమా పెద్ద సమస్యగా మారిందని టాక్. రైటర్ విక్రమ్ సిరి చెప్పిన కథ బాగుండడంతో సినిమాకి ఓకే చేయగా అతని డైరెక్షన్ లో చాలా వీక్ అని లేటుగా తెలుసుకున్నాడట రవితేజ. ఒక్కరోజు పూర్తి చేయాల్సిన షెడ్యూల్ 2 రోజుల దాకా చేస్తున్నాడట. ఇలా తనకు లేనిపోని కొత్త తలనొప్పి క్రియేట్ చేస్తున్నాడట విక్రమ్ సిరి. ఆల్రెడీ కమిట్ అయ్యాం, అది కాక సినిమా సగానికి పైగా అవ్వబట్టి ఓపిక పడుతున్నాడట రవితేజ. అనిల్ సినిమా దాదాపు పూర్తి కావచ్చిందట. 2 సినిమాలను ఒకేసారి పూర్తి చేసి తన ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇద్దామని చూసిన మాస్ మహారాజ్ కు పెద్ద షాకే తగిలింది అని పలు ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్కు సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, క్లిక్ చేసి లైక్ కొట్టండి. ప్రమోషనల్ వీడియో గురించి కొంచెం ఆలోచించండి. టెంపుల్ రహస్యాలు ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ఊరికొక దేవత, దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసులా? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి, మిస్ అవ్వకండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.